మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని బలంగా ఉన్నారు. సర్వాష్ట వర్గంలో 33 బిందులతో బలంగా ఉన్నారు. దశమాధిపతి రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో బాగున్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ వీరికి లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. మీరు కోరుకున్న పదవి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అది నెరవేరుతుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీరు అధికంగా శ్రద్ధ చూపాలి. కాస్త ఏలినాటి శనిలో కాస్త బద్ధకం అనేది ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి వ్యాపారం కోసం, ఉద్యోగంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగ మార్పు అనేది సూచిస్తోంది. అయితే అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. మంచి ఉద్యోగం వచ్చింది, రిజైన్ చేసి వెళ్దాం అనుకుంటారు. అయితే ఆ తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అవసరమైతే తప్ప ఉద్యోగం మారకుండా ఉండండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి శుక్రుడు చతుర్థంలో, పంచమంలో బుధుడు. మీ వాక్శుద్ధి ఫలిస్తుంది. మీరు చెప్పే మాటలు ఏదైతే ఉందో 10 మందికి నచ్చుతుంది. మనం బాగున్నాం, 10 మంది బాగుండాలి అనే కోరిక బలంగా ఉంటుంది. షూరిటీ సంతకాలకి దూరంగా ఉండాలి. ఒక ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేసే ప్రయత్నాలు గోచరిస్తోంది. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇన్వెస్ట్మెంట్ బంగారం మీద కానీ భూమి కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. సాధ్యమైనంతవరకు సేవింగ్స్ మీద వెళ్ళడం అనేది చెప్పదగినది. ఎందుకంటే ఒక 10 రూపాయలు ఉన్నాయంటే మీకు ఖర్చు అయిపోతాయి. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. మీకంటూ ఏ ఖర్చులు ఉండవు, కానీ ఖర్చు అవుతుంది. స్నేహితుల మాట విని మీ సొంత నిర్ణయాలను పక్కన పెట్టి వారి మాట వినడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం మీరు తీసుకుని అది బాగుంటే ముందుకు వెళ్ళండి. లేకపోతే అతిగా ఖర్చు పెట్టడం, తర్వాత ఇబ్బంది పడడం అనేది ఏర్పడతాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్నారు పెద్దలు. స్థిరత్వం వస్తున్నప్పుడే చక్కబెట్టుకోవాలి ప్రతిదీను. లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళే సూచన కనిపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. 6ఇంట రవికేతువులు ఉన్నారు. హార్ట్కి సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి, అసిడిటీ, ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ప్రతిదీ మనసుకు తీసుకుని స్ట్రెస్ కాకుండా ఉండాలి. ఏం జరిగినా మన మంచికే. భగవంతుడి సంకల్పం, ఆయన అనుగ్రహం, ఆయన మన తోడుంది. మన పని మనం చేసుకుని వెళ్దాం. ఒకరి గురించి మనకు అవసరం లేదు. ఏదైనా భగవంతుడు ఇవ్వాలి, మనం చేసుకోవాలి, కష్టపడాలి అన్న భావంతో మీరు ఉంటారు. అదేవిధంగా వెళ్ళండి. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్లాల్సిన పరిస్థితి గోచరించినా అవి సానుకూల పడే విధంగా గోచరించడం లేదు. విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. అది H1B, PR లేదా గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు వచ్చి ఉండవలసిన పరిస్థితి గోచరిస్తుంది. రేపు వెళ్దాం యుఎస్కి అనుకుంటారు. అది మధ్యలో ఆగిపోవడం, ఏదో కొరీ పడడం, పెండింగ్ పడడం అవుతుంది. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించి అఘోర పాశుపత హోమం చేయించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. వ్యయంలో రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళడం, ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇంట బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వచ్చిన అవకాశాలను వదులుకుంటారు. అన్నీ బాగున్నాయి, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మీరు ఉంటారు. ప్రతిదినం మనకి మనం చూసుకోగలం, మనం ఏమి చేయలేమనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి. 10 మంది సలహాలు తీసుకుని దాన్నే మీరు ఫాలో అవ్వడం అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని సంపాదించింది ధనాన్ని సేవింగ్స్ రూపేణ ముందుకు వెళ్ళాలి. అతిగా ఖర్చు పెట్టకుండా ఉండాలి అనే భావన ఏర్పడాలి. భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని అడిగిన వాళ్ళకి దానాలు చేయడం, అప్పులుగా ఇవ్వడం అనేది చెప్పదగినది కాదు. మీరు ఎవరు అడిగినా సరే మన వాళ్ళే కదా అని డబ్బు ఇవ్వడం, వాళ్ళు మీకు ఇవ్వకపోవడం, అది మీరు నష్టం రావడం అనేది జరుగుతుంటాయి. డబ్బు విషయంలో కరాఖండిగా ఉండడం అనేది చెప్పదగినది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ మీన రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే గురు స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం 6 కుంకుమతో నవ్వాన్ని పూజించడం,
లక్ష్మీ తామరతులతోటి నువ్వుల నూనె పూసి దీపారాధన చేయడం చెప్పదగినది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం నువ్వుల నూనెతోటి దీపారాధన, శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.